786 న్యూస్ ఛానల్ మీడియా యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్. ఈ రోజు రెడ్ సాండర్స్ అసోసియేషన్ సభ్యులు రేణిగుంటలోని తమ కార్యాలయంలో సమావేశమయ్యారు. గతంలో ఎర్రచందనం బొమ్మల తయారీకి అనుమతుల కోసం అమరావతిలోని అటవీ శాఖ కార్యాలయంలో పీసీసీఎఫ్ గారిని కలవడం జరిగింది. ఇందుకు ఆయన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి అసోసియేషన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చిరంజీవి చౌదరి పీసీసీఎఫ్ గారు చాలా అనుకూలంగా ప్రోత్సాహకంగా ఉన్నారు. మేము కూడా రైతులకు అవగాహన కల్పించి ఎర్రచందనం మొక్కలు పెంచే విధంగా చూస్తామన్నారు. అలాగే ఎర్రచందనంకు చేసే బొమ్మల తయారీని మార్కెటింగ్ చేయాలి, ప్రజలకు ఈ బొమ్మల విలువ మరియు ఉపయోగాలు తెలియజేయాలి అని కార్యాచరణ చేసి రూపొందించుకున్నారు. చివరిగా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారానికి అందించిన పీసీసీఎఫ్ గారు ఈ నెల 28న పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా అమరావతికి వెళ్లి ఆయన్ను సన్మానించాలి అని సంఘం సభ్యులు నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రవిరాజు, వైఎస్ ప్రెసిడెంట్ రాము, సెక్రటరీ నాగయ్య, సంయుక్త కార్యదర్శి కొండేటి ఆంజనేయులు మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు. 27 వెళ్ళి వేస్ట్ ఎందుకంటే 28 లాస్ట్ కాబట్టి ఫుల్ బిజీగా ఉంటారు వాళ్ళు కూడా. కానీ 30-40 సంవత్సరాల నుంచి ఈ యొక్క రక్షణలోని ఇంత విధమైన ఒక ఇది ఈ రోజు ఈ విషయాల్లో విశేష గతంలో కలిసినప్పుడు వారు ఇచ్చిన ఒక రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం ఏ విధంగా వారు చెప్పారో ఆ విధంగా మేము పునాది ఏర్పాటు చేసుకున్నాము. చాలా సంతోషమైంది. ఏంటంటే మాకు దురదృష్టం ఈరోజు మాకు మంచి కృషి శాఖ ఉండి ఈరోజు 22వ తారీఖు వారు రిటైర్డ్ అవుతున్నారు. వారి సమక్షంలో మళ్ళీ మేము కలకత్తాకి వెళ్తాం 27వ తారీఖుని. వారి సలహాలు మేరకు ఇంకా ముందుగా మేము ప్రయత్నం చేయడానికి ఉంటాము. ఇంకా ఫారెస్ట్లో మాకు ఇంకా కొన్ని విషయాలు తెలియవలసి ఉన్నాయి. ఎక్స్పోర్ట్ వెళ్ళడానికి డొమెస్టిక్కి ఇవన్నీ వెళ్తాకు ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసుకుంటానికి మేము పీసీసీఎఫ్గా 27వ తారీఖు కలుస్తున్నాము. అందువల్ల ఈ సభాముఖంగా మేమందరం మేము పీసీసీఎఫ్కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ప్రెసిడెంట్ సంగరాజు రవికుమార్ రాజు ఈరోజు మేము అందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏమంటే చెట్లు పెంచేదానికి ఎర్రసామ చెట్లు రైతులకు కూడా కొన్ని నిధులు ఇచ్చి పొల్యూషన్ లేకుండా పెంచుదాం అనుకున్నాము. మా పీసీ సార్ గారు మాకు ఎంతో సాయం చేశారు. మా సార్ వచ్చి 28వ తేదీన రిటైర్డ్ అవుతున్నాడు కదా, ఆ సందర్భంగా మేమందరం కలిసి విజయవాడకి వెళ్ళి అతన్ని సన్మానించి 28వ తేదీన సన్మానించి ముందుకెళ్తామని డిసైడ్ చేశాం మేము కలిసి. కాబట్టి అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ముందుకెళ్తాం. నా ఉద్దేశం ముఖ్యంగా ఏమంటే ఇక్కడ ఎర్రచందనం బొమ్మలు తయారు చేసి పబ్లిక్లో బిల్తో కూడా ఇచ్చి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మన భారతదేశంలో పుట్టిన సంపదని ఇక్కడే ఉపయోగించుకోవాలి. ఎక్కడికో చైనాకి, జపాన్కి ఎక్కడికో వెళ్తుంది, ఇక్కడ కూడా మన వాళ్ళు ఉపయోగించుకుంటే బాగుంటుందని కోరుతున్నాం. ఎర్రచందనం అంటే అందరికి భయం, కానీ పట్టాలంలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. పూర్వీకుల నుంచి బాగా పెంచారు, మంచి చెట్లు ఉన్నాయి. ఇక్కడ పెరిగిన చెట్టు మనం ఉపయోగించుకుంటే బాగుంటుందని మేక్ ఇన్ ఇండియా లాగా ముందుకెళ్దామని మేమందరం కోరుతున్నాము. అవకాశం ఉంటే ఇంకా ముందుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.